హే గైస్, ఈరోజు మనం వెబ్స్ 2.0 గురించి చూద్దాం. ఇది మీకు ఐసిఐ బోర్డులో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇంటర్నేషనల్ ట్యాక్సెస్ అన్న చాప్టర్ అన్న పేరుతో ఉంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ ఈ చాప్టర్ చూసే ముందు ఫండమెంటల్స్ ఆఫ్ వెబ్స్ అన్న చాప్టర్ చూసి దాని తర్వాత ఈ చాప్టర్ చూడడం దాని కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఇది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ చాప్టర్ మెయిన్గా రెఫర్ చేసేది వెబ్స్ 2.0. ఈ వెబ్స్ 2.0 అన్నది 2 పిల్లర్ సొల్యూషన్ లాంటిది అనమాట. సో 1 పిల్లర్ వచ్చి ఏంటంటే రీఅలికేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని ప్రకారంగా ఏంటంటే ఆల్రెడీ ఒక కంపెనీకి ఉన్న 2 or more కంట్రీస్లో ఉన్న ఇంటర్నేషనల్ ప్రాఫిట్స్ అవన్నీ కూడా బేస్డ్ ఆన్ ఎకనామిక్ యాక్టివిటీకి బేస్ మీద రీఅలికేట్ అవుతుంది అనమాట. ఆ ట్యాక్సేషన్ రేట్స్ అన్నీ కూడా రీఅలికేట్ అవుతాయి రెవెన్యూ బేస్ మీద, సోర్స్ బేస్ మీద, అలా డిఫరెంట్గా. అండ్ సెకండ్ పిల్లర్ వచ్చి ఏంటంటే ఎవ్రీ ఎంటిటీకి మినిమం ట్యాక్సేషన్ ఫ్రేమ్వర్క్ అన్నది ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో ఉన్న కొన్ని ఎంటిటీస్కి సర్టెన్ రెవెన్యూ పాయింట్ క్రాస్ అయితే ఆ రెవెన్యూ పాయింట్ క్రాస్ అయిన అన్నట్లకి మినిమం 15% అని ట్యాక్స్ అప్లై అవ్వాలన్న డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ఏంటన్నా చూద్దాం. మీకు ఈ వెబ్స్లో యాక్షన్ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, యాక్షన్ ప్లాన్ 1 to 15. ఇది ఆల్రెడీ మనం ఫండమెంటల్స్ ఆఫ్ వెబ్స్లో చూసుకున్నాం. ఇది దాని కంటిన్యూషన్ అనమాట. సో స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు. సో ఈ ఇనిషియల్గా ఈ వెబ్స్ అన్నది 2016 ఆ టైంలో స్టార్ట్ అయింది అనమాట. ప్రజెంట్ వచ్చి ఈ వెబ్స్ రిలేటెడ్ ఇంక్లూసివ్ ఫ్రేమ్వర్క్లో ఆల్మోస్ట్ 148 కంట్రీస్ పార్ట్ అయి ఉన్నాయి May 2024కి. అండ్ వెబ్స్ 2.0 అన్నది 139 కంట్రీస్ 2021లో సైన్ చేసినాయి అనమాట. 139 జ్యూరిస్డిక్షన్స్ సైన్ చేసినాయి ఈ వెబ్స్ 2.0 గురించి. ఓకే, అండ్ ఈ వెబ్స్ 2.0లో టోటల్ 2 పిల్లర్ అప్రోచ్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. అందులో ఫస్ట్ పిల్లర్ వచ్చి ఏంటంటే ఫస్ట్ పిల్లర్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ట్యాక్సేషన్ రైట్స్ అన్నది రీఅలికేషన్ అవుతాయి అన్నమాట. ఇందులో అమౌంట్ ఏ, అమౌంట్ బి అని ఉంటుంది. అమౌంట్ బి గురించి అంత డీటెయిల్గా ఇవ్వలేదు, అమౌంట్ ఏ గురించి క్లియర్గా ఇచ్చాడు అనమాట. అసలు ఈ అమౌంట్ ఏ అన్నది ఏంటి చూద్దాం. దాన్ని చూసే ముందు ఒకసారి పిల్లర్ బిలో ఏముంటాయంటే, పిల్లర్ బిలో వచ్చి గ్లోబ్ రూల్స్ అని అండ్ సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్స్ అని రెండు టైప్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఈ గ్లోబ్ రూల్స్ ఏంటంటే గ్లోబల్ యాంటీ బేస్ ఎరోషన్ రూల్స్ అనమాట. దీని ప్రకారంగా ఏంటంటే మినిమం ఎంత ట్యాక్స్ ఉండాలని ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్. ఈ సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్ వచ్చి మెయిన్లీ డెవలపింగ్ కంట్రీస్లో అప్లై అవుతుంది. ఫస్ట్ పిల్లర్ 1 డిస్కస్ చేసుకుని దాని తర్వాత పిల్లర్ 2లోకి వెళ్దాం. సో పిల్లర్ 1 మెయిన్గా అప్లై అవ్వాలంటే ఒక మల్టీనేషనల్ ఎంటర్ప్రైజ్కి మినిమం ఇయర్లీ రెవెన్యూ $20 billion కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ప్రాఫిటబిలిటీ 10% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చి ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అకార్డింగ్గా ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. అది పిల్లర్ 1 యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడైతే కంపెనీకి యాక్టివ్ మార్కెట్ ఉంటుందో అక్కడ ట్యాక్సింగ్ రైట్స్ అన్నది కూడా ఇవ్వాలన్నట్టుగా దాని మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఈ పిల్లర్ 1 యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఈ పిల్లర్ 1 మెయిన్ ఇంటెన్షన్ ఈ అమౌంట్ ఏ అన్న దాని గురించి చెప్పాలంటే, ఈ అమౌంట్ ఏ అర్థం కావాలంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. సో నా కంపెనీకి 100 crores రెవెన్యూ ఉంది అండ్ నా ప్రాఫిట్ 20 CR ఉంది అనుకోండి. సో ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ రెవెన్యూ ప్రాఫిట్ ఎంతైతే ఉందో అంత ప్రాఫిట్ రెసిడ్యువల్ ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఇక్కడ రెసిడ్యువల్ ప్రాఫిట్ ఎంత అంటే 10% ఆఫ్ 100 crores అంటే 10 CR అవుతుంది. ఆ 10 CR మన యాక్చువల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 20 CR ఉంది. సో 20 CR అంటే మనకి ఇంకా 10 CR రెసిడ్యువల్ ప్రాఫిట్ ఉంది కదా, అందులో 25%ని అంటే 2.5 CRని అమౌంట్ ఏ అనుకుంటాం. ఈ అమౌంట్ ఏ అన్నది నెక్సస్ రూల్ బేస్ మీద రీఅలికేట్ అవుతుంది అనమాట. ఈ నెక్సస్ రూల్ అంటే ఏంటంటే ఒకవేళ నీ జ్యూరిస్డిక్షన్ యొక్క యాన్యువల్ జీడిపి $40 billion కంటే ఎక్కువ ఉంటే కనుక నీకు ఆ కంట్రీలో మినిమం 1 million కంటే ఎక్కువ రెవెన్యూ ఉంటే నీకు అక్కడ సింపుల్గా చెప్పాలంటే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కదా, అలాంటిది నెక్సస్ రూల్ అన్నది. అక్కడ నీకు
ఎకనామిక్ ప్రెసెన్స్ ఉందన్నట్లు లెక్క వేసుకుంటుంది అనమాట. అండ్ ఒకవేళ నీ యాన్యువల్ జీడిపి లెస్ దాన్ 40 బిలియన్ ఉంటే మీకు అట్లీస్ట్ అక్కడ 250,000 యూరోస్ కంటే ఎక్కువ రెవెన్యూ ఉంటే అక్కడ నీకు నెక్సెస్ ఉందంటే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ ఉందని లెక్క చేసుకుంటారు. సో ఒక్కసారి సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ ఉంది అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాని బేస్ మీద మీకు ఈ రెవెన్యూ రీఅలికేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ రెవెన్యూ సోర్సింగ్ రూల్స్ చూద్దాం. అది కూడా ఈ అమౌంట్ ఏ రిలేటెడ్. ఈ రెవెన్యూ సోర్సింగ్ రూల్స్ ఏంటంటే దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడైతే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అల్టిమేట్గా కన్జ్యూమ్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రెడీ చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసిన గూడ్స్ ఏమో మీకు యూఎస్లో కన్జ్యూమ్ చేస్తున్నారు అనుకోండి, యూఎస్కి ట్యాక్సింగ్ రేట్స్ ఉండేలా చూసుకుంటుంది అనమాట కొంచెం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్న 25% ఆఫ్ రెసిడ్యూల్ ప్రాపర్టీ అంటే ఈ 2.5 CR మీద యూఎస్కి కొంచెం ట్యాక్స్ రేట్స్ ఇస్తుంది అనమాట ఈ బెప్స్ అకార్డింగ్గా. అండ్ ఈ బెప్స్ రిలేటెడ్గా ఉన్న రెవెన్యూస్ అన్ని, ఈ రెవెన్యూ క్యాలిక్యులేషన్ అన్ని రెవెన్యూ డిఫరెంట్ కేటగిరీస్లోకి సెగ్రిగేట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక రెవెన్యూ వచ్చింది, అది కాకపోతే అది నీ బిజినెస్ యొక్క మెయిన్ రెవెన్యూ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు సేల్ ఆఫ్ గూడ్స్ వల్ల నీకు అడిషనల్ డిస్కౌంట్ వచ్చి, అడిషనల్ బెనిఫిట్ వచ్చి, ఆర్ నీకు లైన్ ఆఫ్ క్రెడిట్ రావడం, ఇలాంటి అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో నీ మెయిన్ సోర్స్ వల్ల సెకండరీ ఇన్కమ్ ఏదైనా జనరేట్ అయితే, సెకండరీ బెనిఫిట్ ఏదైనా జనరేట్ అయితే ఆ సెకండరీ బెనిఫిట్ కూడా ఈ మెయిన్ సోర్స్ ఇన్కమ్, ఈ మెయిన్ సోర్స్ రెవెన్యూ ఏ కేటగిరీ కింద ఫాలో అవుతుందో అదే కేటగిరీలో కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. సో ఇలా రెవెన్యూ బేస్ మీద మనకి ఇందాక వచ్చిన నెక్సెస్ లొకేషన్స్ అన్నిటికి 25% ఆఫ్ ద రెసిడ్యూల్ ప్రాఫిట్ అంటే మన కేసులో ఈ 2.5 CR అనేది కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ కంట్రీస్ మొత్తంలో. ఇది జనరల్గా ఉండే పిల్లర్ 1లో అనమాట. సో ఆ పిల్లర్ 1లో ఎలకేషన్ అనేది ఎలా చేస్తాం అన్నది ఇక్కడ ఇమేజ్ అనమాట. ఫస్ట్ రెవెన్యూ కేటగిరీ కనుక్కుంటే అందులో ఈచ్ కేటగిరీలో ఏ ట్రాన్సాక్షన్స్ గ్రూప్ అయినాయి, ఆ ట్రాన్సాక్షన్ గ్రూప్ అయిన తర్వాత మనకి ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా ఆ నెక్సెస్ రూల్స్ అన్నీ, వాటి బేస్ మీద రీఅలికేషన్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు పిల్లర్ 2. సో పిల్లర్ 2లో ఫస్ట్ సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్ చూద్దాం. ఈ సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్ ఎప్పుడు అప్లై అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 కంట్రీస్ ఉన్నాయి. 2 కంట్రీస్ మధ్యలో ట్యాక్స్ ట్రీటీ ఉంది. ఆ ట్యాక్స్ ట్రీటీ ప్రకారంగా ఏంటంటే ఒక కంట్రీ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 15% ట్యాక్స్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది కంట్రీ ఏకి, కానీ నేను 9% చేస్తాను అంటే కొన్ని ట్యాక్స్ రేట్స్ని వదులుకుంటుంది అనమాట. వేరే ఒకవేళ దట్ అనదర్ పర్సన్, ఆ ట్రాన్సాక్షన్ ఉన్న అనదర్ పర్సన్ ఈ ట్రీటీ కంట్రీలో పార్ట్ అయితే కనుక కొన్ని ట్యాక్సేషన్ రేట్స్ అనేది వదులుకుంటుంది. సో అలా వదులుకున్న ట్యాక్సేషన్ రేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏ 15% ట్యాక్స్ చేద్దాం అనుకుంటే రెగ్యులర్గా, సో ఈ ట్యాక్స్ రేట్ ఉండడం వల్ల 9% చేస్తాం అనమాట. సో ఈ 9% చేస్తే ఈ రిమైనింగ్ 6% ఉంది కదా, ఈ 6% వేరే కంట్రీ అంటే సోర్స్ కంట్రీ ఏదైతే ఉందో, మనకి రెస్టారెంట్ సోర్స్ రెండు ఉంటాయి కదా రూల్స్. ఇక్కడ సోర్స్ కంట్రీ ఏదైతే ఉందో సోర్స్ కంట్రీ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ మనం యాక్చువల్ ట్యాక్సింగ్ కంట్రీ కాకుండా వేరే కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీకి కూడా కొంచెం ట్యాక్స్ కట్ చేసుకునే ఛాన్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 9 తీసుకుంటే కంట్రీ బి వచ్చి 3% తీసుకోవచ్చు అలా అనమాట. సో ఈ సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్ ఏంటంటే రూల్ ప్రకారం ప్రతి డెవలపింగ్ కంట్రీ మినిమం 9% అయినా ట్యాక్స్ డిడక్ట్ చేయాలన్నమాట ప్రతి కంట్రీ. అండ్ మనకి సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏంటంటే వాటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి $12,535 కంటే తక్కువ ఉండాలి. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోవాలన్నమాట. దీని బేస్ మీద మనకి డెవలపింగ్ కంట్రీ వేరేదాని వస్తుంది, ఎందుకంటే సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్స్ అన్నది డెవలపింగ్ కంట్రీస్కి మాత్రమే అప్లై అవుతుంది. సో అప్లికబుల్ ఓన్లీ టు కవర్డ్ పేమెంట్స్ అంటే ఇక్కడ కవర్ పేమెంట్స్ అంటే మాక్సిమం అన్నీ వస్తాయి. మీకు రాయల్టీస్, లోన్ రిలేటెడ్ రీపేమెంట్స్ అవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇంట్రెస్ట్, రాయల్టీస్ అండ్ ఇంకా మొత్తం ఒక రకంగా చెప్పాలంటే మాక్సిమం రెంటల్, ఇంట్రెస్ట్, రాయల్టీస్ అండ్ మీకు ఇంటలెక్చువల్ రైట్స్ అలాంటివి ఉంటాయి కదా,
ఏదైనా రైట్స్ అమ్మినప్పుడు దాని రిలేటెడ్ పేమెంట్స్ మొత్తం అన్నీ కవర్ అవుతాయి. అండ్ కనెక్టెడ్ పర్సన్స్ డెఫినేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీ ఏలో కంపెనీ ఉంది, కంట్రీ బిలో కంపెనీ ఉంది. ఆ కంట్రీ బిలో నీకు అట్లీస్ట్ 50% ఆర్ మోర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే షేర్ హోల్డింగ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మెజారిటీ మెంబర్స్, ఇదంతా మనకు తెలిసిందే కదా. అలాగే ఇండైరెక్ట్ దాంట్లో ఏంటంటే, ఒకవేళ నీకు సబ్సిడరీ ఉంది, ఆ సబ్సిడరీ ఈ కంట్రీ మనం మాట్లాడుకునే కంపెనీకి 100% ఓన్ కంపెనీ అనుకోండి. సో ఇది మనకి ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో కనెక్టెడ్ పర్సన్ అయి ఉండాలి, కవర్డ్ పేమెంట్స్ అయ్యే రెండు ఈ రూల్లోకి ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. ఈ రూల్ ఎప్పుడైతే అప్లై అవుతుందంటే, మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, $40 బిలియన్ రూల్ సేమ్ అప్లికబిలిటీ వస్తుంది. ఒకవేళ $40 బిలియన్ కంటే ఎక్కువ కంట్రీ యొక్క యాన్యువల్ జీడిపి ఉంటే, మినిమం 1 మిలియన్ రెవెన్యూ కంటే ఎక్కువ ఉన్న కంపెనీస్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. లేదు $40 బిలియన్ కంటే తక్కువ ఉంటే కనుక మినిమం 250,000 euros ఉన్న కంపెనీకి కానీ, అంతకంటే ఎక్కువ ఉన్న రెవెన్యూ ఉన్న కంపెనీకి మాత్రమే అప్లై అవుతాయి అన్నమాట. ఈ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎస్టీ సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్లో స్పెసిఫైడ్ రేట్ అన్న కాన్సెప్ట్ అన్నది ఏంటో చూద్దాం. ఈ స్పెసిఫైడ్ రేట్ అంటే ఏంటంటే, ఇందాక అనుకున్నాం కదా, ఈ సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్ ప్రకారం మినిమం 9% డిడక్ట్ చేసుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏ, కంట్రీ బి తీసుకోండి. కంట్రీ ఏ వచ్చి 6% డిడక్ట్ చేస్తుంది, 5% ట్యాక్స్ డిడక్ట్ చేస్తుంది అనుకుందాం. అండ్ కంట్రీ బి ఏంటంటే నామినల్గా 1% 5%, కంట్రీ ఏ వచ్చి 5% టీడీఎస్ కట్ చేస్తుంది, అండ్ కంట్రీ బి వచ్చి 1% నామినల్ ట్యాక్స్ కట్ చేసుకుంటుంది. మనకి ఇక్కడ ఎస్టీటీఆర్ రూల్ ప్రకారంగా మినిమం 9% చేయాలి కాబట్టి, ఆల్రెడీ డిడక్ట్ అయిన ట్యాక్స్ పర్సెంటేజ్ ఎంత 5 + 1% 6% డిడక్ట్ అయింది కాబట్టి, ఈ రిమైనింగ్ 3% ఇక్కడ సబ్జెక్టివ్ ట్యాక్స్ రూల్ ప్రకారంగా స్పెసిఫైడ్ రేట్ అవుతుంది. ఈ స్పెసిఫైడ్ రేట్ 3% మనకి ఏదైతే సోర్స్ కంట్రీ ఉంటుందో ఆ సోర్స్ కంట్రీకి ఓకే మీరు ఈ 3% కూడా అడిషనల్గా డిడక్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తాం, అంటే ఆపోజిట్ కంట్రీకి అనమాట. ఇది ఈ ఎస్టీటీఆర్ రూల్. ఒకసారి ఎస్టీటీఆర్ రూల్ అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి ఒక 2 minutes బ్యాక్ చేసుకుని మళ్ళీ చూడండి. ఈ ఎస్టీటీఆర్ రూల్ అప్లై అవ్వాలంటే ఫస్ట్ మనం చూడాల్సిన కండిషన్స్ ఏంటంటే, డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. అండ్ డెవలప్డ్ కంట్రీస్లో, డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏమై ఉండాలి, $12,539 ఆర్ మోర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఆ కంట్రీస్ని, ఆర్ లెస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఆ కంట్రీస్ని డెవలపింగ్ కంట్రీస్ అంటాం. ఆ డెవలపింగ్ కంట్రీస్లో ఒకవేళ ఈ పర్టికులర్ కేటగిరీస్ ఆఫ్ పేమెంట్స్ లైక్ ఇంట్రెస్ట్ ఆర్ రాయల్టీ, రెంటల్ లైసెన్సెస్కి, ఇలాంటి వాటికి పేమెంట్స్ జరిగి అండ్ వాళ్ళ కనెక్టెడ్ పర్సన్స్ అయ్యి ఉంటే కనుక ఇప్పుడు ఆ ఎస్ఎస్టీఆర్ రూల్ అప్లై అవుతుంది. ఎస్ఎస్టీఆర్ రూల్ అంటే ఏంటంటే, మినిమం 9% ట్యాక్స్ అనేది అప్లై చేయాలి. ఒకవేళ 9% ట్యాక్స్ అనేది అప్లై చేసి ఉండకపోతే కనుక, ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ ప్రకారంగా కంట్రీ ఏలో 5% టీడీఎస్ అండ్ 1% నామినల్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ రేటు కట్ అయిన తర్వాత మనకి రిమైనింగ్ 3% వచ్చింది కదా, ఆ 3% అనేది అది ఎస్టీటీఆర్ స్పెసిఫైడ్ రేట్ అవుతుంది. ఆ ఎస్టీటీఆర్ స్పెసిఫైడ్ రేట్ అన్నది సోర్స్ కంట్రీకి మీరు ఈ ట్యాక్స్ డిడక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆప్షన్ ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చి గ్లోబ్ రూల్స్ చూద్దాం. ఈ గ్లోబ్ రూల్స్ అంటే గ్లోబల్ యాంటీ బేస్ ఎరోషన్ రూల్స్ అనమాట. సో ఈ రూల్స్ అప్లై అవ్వాలంటే మీకు అట్లీస్ట్ మీ కంపెనీ, మీ మల్టీనేషనల్ ఎంటిటీ యొక్క కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ రెవెన్యూస్ €750 million ఆర్ మోర్ ఉండాలన్నమాట అట్లీస్ట్ ఇన్ ద ప్రిసైడింగ్ 2 financial years అవుట్ ఆఫ్ 4 financial years. ఇది చూసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 4 yearsలో అట్లీస్ట్ 2 years మీ కంట్రీ యొక్క, అదే మీ ఎంఎన్సీ యొక్క కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ రెవెన్యూ $750 million ఆర్ మోర్ ఉంటే ఈ గ్లోబ్ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. ఈ గ్లోబ్ రూల్స్లో మళ్ళీ ఇంకా సబ్ కేటగిరీ రూల్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ రూల్స్. ఫస్ట్ క్వాలిఫైడ్ డొమెస్టిక్ మినిమం టాప్అప్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఏంటంటే లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో ఆ జ్యూరిస్డిక్షన్ దగ్గర ఇది అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ అంటే గ్లోబ్ రూల్స్ ప్రకారంగా మినిమం 15% ట్యాక్స్ రేట్ అన్నది అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ గ్లోబ్ రూల్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఆర్ ప్రతి కంట్రీలో మినిమం 15% ట్యాక్స్ పే చేసి ఉండాలి ఆ పర్టికులర్ ఎంటిటీ.
ఒకవేళ ఆ పర్టికులర్ ఎంటిటీ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అనేది 15% కంటే తక్కువ ఉంటే దాన్ని లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. టాప్ అప్ ట్యాక్స్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఏంటంటే ఒకసారి కింద చూసుకోండి. ఫస్ట్ క్వాలిఫైడ్ డొమెస్టిక్ మినిమం టాప్ అప్ ట్యాక్స్. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ లో క్వాలిఫై అయిన కంట్రీలో ఆ కంట్రీకి ఆల్రెడీ అప్లికబుల్ ట్యాక్స్ మీద కొంచెం అడిషనల్ ట్యాక్స్ అప్లై చేస్తారు. డైరెక్ట్గా ఆ కంట్రీలో ఉన్న కంపెనీ కడుతుంది. ఇన్కమ్ ఇంక్లూషన్ రూల్. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏలో పేరెంట్ ఎంటిటీ ఉంది, కంట్రీ బిలో మనకి సబ్సిడరీ ఉంది. కంట్రీ బి లో ట్యాక్స్ రెజైమ్లో ఉందన్నమాట, లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో. కాకపోతే అక్కడ క్వాలిఫైడ్ డొమెస్టిక్ మినిమం టాప్ అప్ ట్యాక్స్ అనేది అప్లై అవ్వలేదు. అంటే కంట్రీ బిలో ఉన్న కంపెనీ ఆ క్వాలిఫైడ్ డొమెస్టిక్ మినిమం టాప్ అప్ ట్యాక్స్ కట్టలేదు. కాబట్టి ఇన్కమ్ ఇంక్లూజన్ రూల్ ప్రకారంగా కంట్రీ ఏ అంటే పేరెంట్ ఎంటిటీ ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేస్తుంది అన్నమాట. ఇది ఇన్కమ్ ఇంక్లూజన్ రూల్. నెక్స్ట్ వచ్చి అండర్ ట్యాక్స్ పేమెంట్ రూల్. ఇదేంటంటే పై 2 రూల్స్ ట్రిగర్ అవ్వనప్పుడు ఈ రూల్ ట్రిగర్ అవుతుంది అనమాట. ఈ రూల్ ప్రకారంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కంట్రీస్ తీసుకున్నాం. కంట్రీ ఏ, కంట్రీ బి, కంట్రీ సి. కంట్రీ ఏలో పేరెంట్ ఎంటిటీ ఉంది, కంట్రీ బి వచ్చి లో ట్యాక్స్డ్ జ్యూరిస్డిక్షన్, కంట్రీ సి వచ్చి నార్మల్దే అనమాట. సో కంట్రీ సిలో లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ కంట్రీ సి అమౌంట్ పే చేయలేదు, అంటే క్వాలిఫైడ్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ అనేది పే చేయలేదు. అలాగని పేరెంట్ ఎంటిటీ ఇన్కమ్ ఇంక్లూషన్ రూల్ ప్రకారం కూడా ట్యాక్స్ పే చేయలేదు. ఆ కేసులో ఏంటంటే ఇక్కడ ఇంకో సబ్సిడరీ ఏదైతే ఉందో కంట్రీ సిలో, ఆ కంట్రీ సిలో ఉన్న సబ్సిడరీ ఈ కంట్రీ బిలో లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న కంట్రీ యొక్క ట్యాక్స్ కూడా ఈ కంట్రీ సిలో ఉన్న కంపెనీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది అండర్ ట్యాక్స్డ్ పేమెంట్ రూల్. సో ఫస్ట్ ఆ 2 రూల్స్ అప్లై అవ్వకపోతే ఈ రూల్ అప్లై అవుతుంది అనమాట. ఇందాక అనుకున్నాం కదా ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అంటే ఏంటని. ఇప్పుడు ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఈ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అంటే మినిమం జనరల్గా ఈచ్ జ్యూరిస్డిక్షన్కి అట్లీస్ట్ 15% అప్లై అవ్వాలనేది గ్లోబ్ రూల్ అనమాట. ఒకవేళ అక్కడ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అంటే 15% కంటే తక్కువ ఉంటే లో ట్యాక్స్ కాన్స్టిట్యూట్ ఎంటిటీ కింద వస్తుంది. ఈ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏలో నాకు ఒక 10 lakhs రెవెన్యూ ఉంది, నేను ఒక 1 lakh ట్యాక్స్ కట్టాను. అప్పుడు నాకు ఎఫెక్టివ్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత అవుతుందంటే 1 lakh by 10 lakhs అంటే 10% ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ అవుతుంది. ఇక్కడ జనరల్ ఫామ్లో వచ్చి ఏంటంటే అడ్జస్టెడ్ కవర్డ్ ట్యాక్సెస్ బై నెట్ గ్లోబ్ ఇన్కమ్. నెట్ గ్లోబ్ ఇన్కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను కదా, ఒక జ్యూరిస్డిక్షన్లో అంటే ఒక కంట్రీలో చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండొచ్చు. ప్రతి పేరెంట్ ఎంటిటీకి గ్రూప్ ఎంటిటీస్ ఉంటాయి కదా, 1 or 2 కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏలో కంపెనీ 1లో మనకి 10 lakhs ఇన్కమ్ వచ్చింది, కంపెనీ 2లో మనకి 5 lakhs లాస్ వచ్చింది. ఈ రూల్ ప్రకారంగా ఏంటంటే టోటల్ ఎంత వస్తుంది, 10 lakhs minus 5 lakhs అంటే నెట్ ఇన్కమ్ వచ్చి 5 lakhs ఉంటుంది. అండ్ మొన్న ట్యాక్సెస్ ఎంత పే చేసాము, లాసెస్ మీద ట్యాక్సెస్ పే చేయం కాబట్టి 1 lakh పే చేసాం. 1 lakh by 5 lakhs ఎంత అయింది, ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 20% అయింది. సో ఇక్కడ గ్లోబల్ రూల్ 15% అంటే దాటింది కాబట్టి ఇంకేమీ అప్లై అవ్వదు. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే జ్యూరిస్డిక్షనల్ బెండింగ్. ఈ జ్యూరిస్డిక్షనల్ బెండింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఒకే కంట్రీలో ఉన్న డిఫరెంట్ కంపెనీస్, ఒకే కంట్రీలో మల్టిపుల్ కంపెనీస్ ఉంటే కనుక ఒక ఎంఎన్సీకి ఆ మల్టిపుల్ ఎంటిటీస్ యొక్క ఇన్కమ్ అండ్ లాసెస్ అంతా కూడా మెర్జ్ చేయాలన్నమాట ఈ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం. ఇది జ్యూరిస్డిక్షనల్ బ్లెండింగ్ అంటే. సబ్స్టాంటివ్ ఇన్కమ్ ఎక్స్క్లూషన్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక కంట్రీలో ఉన్న అసెట్స్ అండ్ పే రోల్ ప్రకారంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎకనామిక్ యాక్టివిటీ ఎంతైతే ఉంటుందో ఆ బేస్ మీద కొంచెం ఇన్కమ్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తారనమాట. అనవసరమైన ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అవి రాకుండా ఉండడం కోసం. సో నెక్స్ట్ టాప్ అప్ ట్యాక్స్ రేట్ అంటే ఏంటి? ఈ టాప్ అప్ ట్యాక్స్ రేట్ అంటే సింపుల్గా చెప్పాలంటే నెట్ గ్లోబల్ ఇన్కమ్లో నుంచి మనం కొద్దిగా ఇన్కమ్ ఎక్స్క్లూడ్ చేసాం కదా, సబ్స్టెన్స్ ఇన్కమ్ ఎక్స్క్లూషన్, దానికి ఆ ప్రాఫిట్ని ఎక్సెస్ ప్రాఫిట్ అంటారు. ఓకే అండి. టాప్ అప్ ట్యాక్స్ పర్సంటేజ్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో మినిమం ట్యాక్స్ రేట్ ఎంత ఉండాలనుకున్నాం, 15%. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏమనుకున్నాం,
10% వచ్చింది అంటే అప్పుడు ఈ కేసులో టాప్ అప్ ట్యాక్స్ రేట్ 5% ఉండదు. ఓన్లీ పాజిటివ్ అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే టాప్ అప్ ట్యాక్స్ అనేది వస్తుంది. సో ఇందాక ఎగ్జాంపుల్లో మనం ఏం తీసుకుంటే ఇక్కడ 15 - 10 ఎంత అవుతుంది? 5% టాప్ అప్ ట్యాక్స్ పర్సెంటేజ్ వచ్చింది. ఇందాక మనం అనుకున్నట్టు నెట్ గ్లోబల్ రెవెన్యూ అండ్ సబ్స్టెన్స్ బేస్డ్ ఇన్కమ్ ఎక్స్క్లూషన్లో ఒక 1 lakh పోయింది అనుకున్న టోటల్ 9 lakhs into 5% టాప్ అప్ ట్యాక్స్ అనమాట. ఇది టాప్ అప్ ట్యాక్స్ కాన్సెప్ట్. ఈ టాప్ అప్ ట్యాక్స్ రిలేటెడ్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఐసిఐ బోర్డ్ బుక్లో, అది కూడా ఒకసారి చూసి క్లోజ్ చేద్దాం. మనకి గ్లోబల్ రూల్స్ అప్లై చేసినప్పుడు లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్స్ అనే కింద కొన్ని చూసాం కదా, వాటికి రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ లేకుండా చేయడానికి మినిమం లిమిట్ అని చెప్పి కొంచెం ఇచ్చాడు అనమాట. అదేంటంటే గ్లోబల్ రెవెన్యూ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏలో 10 million euros కంటే తక్కువ ఉండి అండ్ దాని ప్రాఫిట్ ఏదైతే ఉందో 1 million euros కంటే తక్కువ ఉంటే ఆ కంట్రీ ఇది గ్లోబల్ రిలేటెడ్ రిపోర్టింగ్ అనేది ఏమీ చెయ్యక్కర్లేదు. అది ఈ డివిడెండ్స్ ఎక్స్క్లూషన్ అంటే. ఒకసారి ఇందాక పైన మనం ఒక ఫోటో చూసాం కదా పిల్లర్ 2కి, ఇప్పుడు ఆ ఫోటో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. జ్యూరిస్డిక్షనల్ బ్లెండింగ్ ఆల్రెడీ చెప్పాను. సో కంట్రీలో ఉన్న ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కంపెనీస్ యొక్క ఇన్కమ్ మొత్తాన్ని క్లబ్ చేయడాన్ని జ్యూరిస్డిక్షనల్ బ్లెండింగ్ అంటాం. మినిమం ట్యాక్స్ రేట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. 15% అండర్ గ్లోబల్ రూల్స్ అండ్ 9% అండర్ ఎస్టీటీఆర్ రూల్ ఆర్డర్. ఏ ప్రయారిటీ ఆర్డర్ డిస్కస్. మన అదే ప్రయారిటీ ఆర్డర్ అంటే ఏం మాట్లాడుకున్నాం అక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా, క్వాలిఫైడ్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్, దాని తర్వాత ఐఐఆర్ రూల్, దాని తర్వాత అండర్ ట్యాక్స్ పేమెంట్ రూల్. అది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనమాట. డిపెండెన్సీస్ ఎక్స్క్లూషన్ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఇక్కడ కాంప్లయన్సెస్ అన్నది కొంచెం చిన్న చిన్న కంపెనీలకు కూడా అప్లికబిలిటీ అవసరం లేకుండా అప్లికబిలిటీ పెట్టేసి దానికి కష్టపడడం కంటే సింప్లిఫై చేయడం కోసం ఈ డిపెండెన్సీస్ ఎక్స్క్లూషన్ అన్నది వచ్చింది. ఈ డిపెండెన్సీస్ ఎక్స్క్లూషన్లో మనకి ఇందాక చూసినట్టుగానే ఒక జ్యూరిస్డిక్షన్ అంటే ఇక్కడ ఒక కంట్రీ అనుకోండి, ఆ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్లో 10 million కంటే రెవెన్యూ తక్కువ ఉండి ఆర్ 1 million కంటే ప్రాఫిట్ అండ్ 1 million కంటే ప్రాఫిట్ తక్కువ ఉంటే కనుక మీకు అక్కడ ఈ గ్లోబల్ రూల్స్ అవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన పని ఉండదు. సో ఇది ఒకసారి ఐసిఐ బోర్డ్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ క్లోజ్ చేద్దాం. ఇందాక మీకు స్పెసిఫైడ్ రేట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, స్క్రీన్ షాట్ చూడండి. సో కంట్రీ ఏ అండ్ కంట్రీ బికి ట్యాక్స్ సిటీ ప్రకారంగా ఎస్టీటీఆర్ ప్రొవిజన్స్ అప్లై అయినాయి. కంట్రీ బి అంటే రెసిడెంట్ జ్యూరిస్డిక్షన్లో 1% నామినల్ ట్యాక్స్ రేట్ ఆల్రెడీ కట్ అయ్యింది అండ్ సోర్స్ కంట్రీలో 5% టీడీఎస్ కట్ అయింది అనమాట. సో నెక్స్ట్ నెట్ స్పెసిఫైడ్ రేట్ ఏమైంది, చివరికి 3% వచ్చింది. ఇది ఆల్రెడీ మనం స్పెసిఫైడ్ రేట్ గురించి మాట్లాడుకున్న ఎగ్జాంపుల్. ఓకే, ఇందాక మాట్లాడాను కదా ఈ ఐఆర్ఆర్ రూలు క్యూడిఎంటీటీ అంటే ఫస్ట్ లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నదానికి ఏదైతే లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ కంట్రీలో ఉన్న కంపెనీ కనుక ఒకవేళ ట్యాక్స్ పే చేసుకుంటే ఇది అప్లై అవుతుంది. క్వాలిఫైడ్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ అన్నారు. లేదు ఒకవేళ ఈ కంపెనీ కనుక ఒకవేళ ట్యాక్స్ కట్టకపోతే పేరెంట్ కంపెనీ కడతారు, అల్టిమేట్ పేరెంట్ ఎంటిటీ. ఇన్కమ్ అదేంటంటే ఇన్కమ్ ఇంక్లూషన్ రూల్. ఒకవేళ ఈ కంట్రీ పేరెంట్ ఎంటిటీ కట్టలేదు, ఆ లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నది కట్టలేదు అనుకోండి, ఆ పేరెంట్ ఎంటిటీకి ఉన్న రిమైనింగ్ సబ్సిడరీస్ ఉంటాయి కదా, ఆ సబ్సిడరీస్ ఈ కంట్రీ సిలో ఉన్న ఇన్కమ్ రిలేటెడ్ ట్యాక్స్ అనేది టాప్ ట్యాక్స్ అనేది ఈ కంట్రీ ఏ అండ్ బి కట్టుకుంటాయి అన్నమాట. ఇది గ్లోబల్స్లో పార్ట్. ఇది
ఇక ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేషన్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒకటి. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ప్రకారం ఇందాక 2 మిలియన్ యూరోస్ ఏమో ఆల్రెడీ ట్యాక్స్ పే చేశారు. 15 మిలియన్ యూరోస్ టోటల్ గ్లోబల్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే జ్యూరిస్డిక్షనల్ బ్లెండింగ్ చేశారనమాట. 10 lakhs ప్లస్ 5 lakhs, సో 13%, 3% అయింది. ఇక్కడ మనకి గ్లోబ్ ప్రకారంగా మినిమం అడిషనల్ ట్యాక్స్ ఎంత పడుతుంది, టాప్ అప్ రేట్ అన్నది 1.66% టాప్ అప్ రేట్ పడుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ టాప్ అప్ రేట్ క్యాలిక్యులేషన్. ఇందాక మనం 39.33% తీసుకున్నాం కదా. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్ బేస్ ఇంక్లూషన్ అంటే ఎంత ఉంది. ఈ సబ్జెక్ట్ బేస్ ఇంక్లూషన్ అన్నది ఇమాజినరీగా తీసుకున్నాడు. మనం 5% ఆఫ్ ఎలిజిబుల్ టాంజిబుల్ అసెట్స్ అని తీసుకున్నాడు. 5% ఆఫ్ ఎలిజిబుల్ టాంజిబుల్ అసెట్స్ ఇందా ఎగ్జాంపుల్ ఎంత ఇచ్చాడు, 30 మిలియన్ యూరోస్కి ఇంటూ 5% తీసుకుని దానికి సబ్జెక్ట్ బేస్డ్ ఇన్కమ్ ఇంక్లూజన్ అనేది ఎక్స్క్లూజన్ అనేది చేసాడు. సో ఇక్కడ మన టాప్ అప్ ట్యాక్స్ అంటే ఎంత అవుతుంది, ఎక్సెస్ ప్రాఫిట్ 13.5 మిలియన్ యూరోస్ ఇంటూ 1.667%. సో 225,000 యూరోస్ అనేది మన టాప్ అప్ ట్యాక్స్ కంట్రీ ఫర్ కంట్రీ బి. ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో రిమైనింగ్ చాప్టర్స్ కూడా చిన్నగా చెప్తా. బాయ్ గైస్. ఈ పీడిఎఫ్ అనేది లింక్ మీకు కామెంట్స్లో అప్లోడ్ చేస్తాను, దాన్ని బట్టి చూసుకోండి మీరు. ఓకే, బాయ్.